ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమం ద్వారా ఈ విధముగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి దేవాతి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. అదేవిధంగా ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షించున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా కొరకు, మా పరిచయ కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచు ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ప్రభు మీకు ఇచ్చు వాగ్దానము 89వ కీర్తన 25వ చరణంలో ఉన్నది. ఆ వాగ్దాన వచనాన్ని నేను మీ కొరకు చదువుచూ ఉన్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ కోరుచూ ఉన్నాను. ఆ వాగ్దాన చరణము ఈ విధంగా రాయబడి ఉన్నది. నేను సముద్రం మీద అతని చేతిని, నదుల మీద అతని కుడి చేతిని ఉంచెదను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన చరణము దేవుడు యజ్రాహీయుడైన యాతాను ద్వారా దావీదును ఉద్దేశించి చెప్పిన వాగ్దానపు మాటగా మనము దేవుని వాక్యంలో చూస్తూ ఉంటాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానపు మాటను దేవుడు దావీదు జీవితంలో ఎప్పుడు నెరవేర్చి ఉన్నారంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు దావీదుని మొదట యూదా వారి మీద రాజుగా చేసిన సందర్భంలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చినట్లు సమూయేలు రాసిన 2వ గ్రంథం 2వ అధ్యాయం 1 నుండి 4 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఎప్పుడు నెరవేర్పు జరిగిందంటే సౌలు మరణాంతరమున జరిగిందని మనం తప్పక తెలుసుకోవాలి. తదుపరి సౌలు 4వ కుమారుడు ఇష్బోషేతు మరణించిన తదుపరి అన్ని గోత్రముల మీద దావీదు రాజుగా ఎన్నుకొనబడినట్లు సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 1 నుండి 5 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదట దావీదు యోధా గోత్రికుల మీద రాజుగా ఎన్నుకోబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తదుపరి ఇశ్రాయేలీల సకల గోత్రముల మీద రాజుగా దావీదు చేయబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఇక్కడ మన వాగ్దాన చరణంలో మనం చూస్తున్నప్పుడు నేను సముద్రం మీద అతని చేతిని, నదుల మీద అతని కుడి చేతిని ఉంచేదనని దేవుడు వాగ్దానం చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానము దావీదు జీవితంలో నెరవేర్పు జరిగిందని మనం తెలుసుకోవడం జరిగింది. అయితే చేతిని, కుడి చేతిని అని మనం చూస్తూ ఉన్నాం. చేతిని అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అధికార రూపంలో దావీదును దేవుడు ఆశీర్వదించినట్లు మనం చూస్తాం. అంతేకాకుండా కుడి చేతిని అంటే పరిపాలన రూపంలో దావీదుని దేవుడు ఆశీర్వదించినట్లు మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అది కూడా సంపూర్ణ ఆశీర్వాదాన్ని, సంపూర్ణ అధికారాన్ని, సంపూర్ణ పరిపాలనను దేవుని చేత దావీదు పొందుకున్నట్లు మనం చూస్తాం. ఇది ఎలా అంటే మొదట యోధావారి మీద రాజుగా చేయబడ్డాడు. తదుపరి ఇశ్రాయేలీయుల సకల గోత్రముల మీద దావీదు రాజుగా ఎన్నుకోబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన ఆశీర్వాదాలని దావీదు పొందుకోక మునుపు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నెన్నో శ్రమలు, నెమ్మది లేని పరిస్థితులు, తరుముబడే పరిస్థితులు, ప్రాణాపాయకరమైన పరిస్థితులు, మేలు పొందిన వారే దావీదుని చంపుదామని తిరిగిన సందర్భాలు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా మనం దేవుని వాక్యంలో చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాజుగా చేయబడక మునుపు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అధికారాన్ని పొందక మునుపు, ఈ పరిపాలన రూపంలో దేవుని ఆశీర్వాదాన్ని పొందక మునుపు దావీదు ఇన్ని శ్రమలు అనుభవించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తరమబడ్డాడు, అరణ్యాల్లోకి వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒంటరి పరిస్థితులు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి ఎన్నో శ్రమలు దావీదు అనుభవించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మేలు పొందిన సౌలే దావీదును అసూయ చేత చంపుదామని తరిమినట్లు కూడా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఈ అన్ని పరిస్థితుల్లో కూడా, ఇవన్నీ శ్రమల్లో కూడా, ఇన్ని శోధనలో కూడా దావీదు మాత్రం దేవుని చిత్తానికి, దేవునికి ప్రాముఖ్యతనిచ్చి ఎల్లప్పుడూ కూడా దేవుని స్తుతిస్తూ, ప్రతి విషయంలో దేవుని అడుగుతూ, ప్రతి విషయంలో దేవుని యొద్ద విచారణ చేస్తూ, ప్రతి విషయంలో దేవుని మాటకి ప్రాముఖ్యతనిచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. అంటే శ్రమలలో సైతం దేవునికే ప్రాముఖ్యతనిచ్చి, శ్రమలలో సైతం దేవుని చిత్తానికే ప్రాముఖ్యతనిచ్చి, దేవుని చిత్తానికి తనను తాను సమర్పించుకున్న వ్యక్తిగా దావీదును మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. గనుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఇటువంటి ఆత్మీయతను శ్రమల్లో సైతం దేవుని చిత్తానికి ప్రాముఖ్యత ఇచ్చే వ్యక్తిగా దావీదు ఉన్నాడో, ఆత్మీయతను లక్ష్య పెట్టే దేవుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రాముఖ్యత ఎవరికి ఇస్తున్నాడో చూసి గమనించి లక్ష్యముంచే దేవుడు నాకు నా కుమారుడు ప్రాముఖ్యతనిస్తున్నాడు, దావీదు నాకు ప్రాముఖ్యతనిస్తున్నాడని చూసిన దేవుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిగా రెండింతల మేలు చేస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. అంటే అధికార రూపంలోను,
పరిపాలన రూపంలోను రెండంతల ఆశీర్వాదాన్ని దావీదుకి దయచేసిన దేవునిగా మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా దావీదు రాజ్యాన్ని దేవుడు విస్తరింపజేసినట్లు మనం చూస్తాం, వ్యాపింపజేసినట్లు మనం చూస్తాం, తలగా పైవాడిగా దావీదును దేవుడు ఆశీర్వదించినట్లు మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడే కాదు ఈనాడు ఈ వాగ్దానం వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు శ్రమలలో దేవుని చిత్తానికి ప్రాముఖ్యతనిచ్చాడు, శోధనలో దేవుని చిత్తానికి తనను తాను సమర్పించుకొని దేవుని వైపే చూశాడు, దేవుని కొరకే బ్రతికాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా మనము మన ఆధ్యాత్మిక జీవితాల్లో మనకి ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్నో శ్రమలు ఎదురు కావచ్చు, ఎన్నో శోధనలు ఎదురు కావచ్చు, కానీ ఆ శోధనలో మనం దేవునికి ప్రాముఖ్యతనిస్తే, దేవుని చిత్తాన్ని చేసేవారిగా మనం ఉంటే, దేవుని కార్యాలే ముందు ఆ తర్వాతే అన్ని అనే ఆత్మీయతకు మనం వస్తే, దేవుని కార్యాలకే మొట్టమొదటి ప్రాముఖ్యతనిస్తే, దేవునికే దావీదు వలె ప్రథమ స్థానాన్ని మనం ఇస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఉదయకాల సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు శ్రమల నుండి తప్పించడమే కాకుండా ఆ శ్రమల నుండి తప్పించి రెండింతల ఆశీర్వాదాన్ని దేవుడు దయచేస్తానంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ప్రతికూల పరిస్థితుల్లో సైతం దేవుని స్తుతిస్తూ దేవుని చిత్తానికి మనం ప్రాముఖ్యతనిస్తామో, దేవుని చిత్తాన్ని చేయట్లో మనం ముందుకు వెళ్తామో, దేవుడు ఆత్మీయతను లక్ష్య పెడతాడు. ఆ ఆత్మీయత పరంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనం ఆయన చిత్తానికి ప్రాముఖ్యతనిస్తామో, శోధనలో ప్రతికూల పరిస్థితుల్లో సైతం దేవుడు మనల్ని చూచే దేవుడే ఉన్నాడు. చూసి దావీదు వలె మనల్ని కూడా రెండింతలుగా ఆశీర్వదించే గొప్ప దేవుడే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆత్మీయతను లక్ష్యపెట్టు దేవుడు రెండెంతల మేలు చేసే దేవుడు, రెండెంతల అధికారాలు మనకు అనుగ్రహించే దేవుడు, రెండెంతల ఆశీర్వాదాలు దయచేసే దేవుడు, రెండెంతల అభివృద్ధిని దావీదు వలె మన జీవితాల్లో కూడా మనకు అనుగ్రహించే గొప్ప దేవుడై ఉన్నాడు. అంతేకాకుండా రెట్టింపు ఘనతను యెషయా గ్రంథం 61వ అధ్యాయం 7వ వచనంలో రాయబడిన రీతిగా రెట్టింపు ఘనతను మనకు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 7వ వచనంలో రాయబడిన రీతిగా రెట్టింపు భాగములకు కర్తలుగా దేవుడు మనల్ని చేసే దేవుడై ఉన్నాడు. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం ప్రకారం 2 పాల అభిషేకాన్ని దేవుడు మనపై ఉంచే దేవుడై ఉన్నాడు. ఎప్పుడంటే శ్రమలలో సైతం దేవుని వెదికే వారిగా ఉన్నప్పుడు, శ్రమలలో సైతం దేవుని స్తుతించే వారిగా ఉన్నప్పుడు, శోధన కాలాల్లో సైతం దేవుని చిత్తానికి ప్రాముఖ్యతనిచ్చినప్పుడు దేవుడు మనపై 2 పాల అభిషేకాన్ని కుమ్మరించి తన చిత్తంలో వాడుకునే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా యోబు వలె రెండెంతలు అధికముగా మనం పొందుకుంటాం. యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనంలో ఈ విషయాన్ని మనం చూస్తాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నేను సముద్రం మీద అతని చేతిని, నదుల మీద అతను కుడి చేతిని ఉంచేదనని వాగ్దానం ఇచ్చిన దేవుడు శ్రమల్లో సైతం దేవుని చిత్తానికి ప్రాముఖ్యత ఇచ్చిన దావీదు జీవితంలో ఈ వాగ్దానం వచ్చిన నెరవేర్చి అధికార రూపంలోను పరిపాలన రూపంలోను రెండింతల ఆశీర్వాదాన్ని దావీదుకు దేవుడు దయచేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి వాగ్దానం ద్వారా మనతో కూడా మాట్లాడుతున్నాడు. మన జీవితాల్లో శ్రమల్లో సైతం దేవునికి ప్రాముఖ్యతనిస్తే రెండింతల దీవెనను దేవుడు దయచేస్తానంటున్నాడు. అది ఉద్యోగంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, మనం చేసే ప్రయత్నాల్లో కావచ్చు, మనం చేసే పనుల్లో కావచ్చు, అన్ని విషయాల్లో రెండింతలుగా మనకి మేలు దయచేసే గొప్ప దేవుడే ఉన్నాడు. కనుక ఈ వాగ్దానం విశ్వసిద్దాం. శ్రమల్లో దేవుడు మనతో ఉన్నాడనే ధైర్యంతో దేవుని కార్యాలకు, దేవుని చిత్తానికి ప్రాముఖ్యతనిచ్చి మనం రెండింతల మేలు దావీదు వలె పొందుకుందాం. ఇట్టి కృపను దేవుడు మనందరికీ దయచేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముగింపు ప్రార్థనతో ఈ వాగ్దాన కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ఈ ప్రార్థనలో నాతో పాటు అందరూ కలిసి ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ఒక చక్కటి వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. పరిశుద్ధుడా, నీకే వందనాలు. దేవా, దావీదు ఆనాడు దేవ శ్రమల్లో సైతం దేవ ప్రాముఖ్యతనిచ్చాడు, నీ చిత్తానికి ప్రాముఖ్యతనిచ్చాడు, నీ చిత్తానికి తను సమర్పించుకొని నీలో ముందుకు కొనసాగాడు. ఆ ఆత్మీయతను చూచిన దేవుడు దావీదును విడిచిపెట్టక అధికార రూపంలోను పరిపాలన రూపంలోను రెండింతల ఆశీర్వాదాన్ని దావీదుకి దయచేసిన గొప్ప దేవుడా, నీకు వందనాలు. అదే రీతిగా తండ్రి, నిన్ను విశ్వసించిన మా జీవితాల్లో కూడా ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడారు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. శ్రమలలో దావీదు వలె దేవుని చిత్తానికి మేము ప్రాముఖ్యతనిస్తే రెండింతలుగా అన్ని విషయాల్లో మీరు మాకు మేలు చేస్తారని వాగ్దానం ఇచ్చిన గొప్ప దేవుడా, నీకు వందనాలు. ఈ వాగ్దానం వీక్షించిన వారు ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నారో ఆ పరిస్థితుల్లో ఉన్న వారు నీవు వారితో ఉన్నామనే ధైర్యంతో అన్ని విషయాల్లో నీకు ప్రాముఖ్యతనిచ్చి శ్రమల్లో సైతం
జీవితం దేవా నీ కొరకు బ్రతికి దేవా నీ ద్వారా దావీదు వలె రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకునేటట్లు నీ ఆత్మకార్యాన్ని మీరు జరిగించమని వేడుకొనొచ్చు. దేవా ఈ వాగ్దానాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరి జీవితాల్లో ఈ వాగ్దానంలో దాగిన ప్రతి దీవెనను వారి పట్ల నెరవేర్చి మీరు నడిపించమని సమస్త ఘనత ప్రభావం నీకు ఒకరికి మాత్రమే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబంలో నూరంతులుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.